నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన భాగవతం, ఆయన కామలీలలు, రాసలీలలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి ఆయన చేసింది తప్పా? కరెక్టా? లేదు అంటే ఆ అమ్మాయిదే తప్పుందా? ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తోంది. ఆమె 25,00,00,000 డిమాండ్ చేసింది అని చెప్పేసి. హనీ ట్రాప్ అని. నిజంగా అది హనీ ట్రాపా? లేదు అనంటే అరవ శ్రీధరే ఆమెని బ్లాక్‌మెయిల్ చేశారా? లేకుంటే ఆయన చెప్తున్నట్టుగా ఇది డీప్ ఫేక్ వీడియోనా? ఏది నిజం? నిజంగానే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్‌ని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుంది? ఏం చేయాలి? ఇప్పుడు ఈ అంశాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఆడియో. 25,00,00,000 అక్షరాలు 25,00,00,000 అడగాలండి. ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. నా బిడ్డకి ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఏ లంచా అవుతుందా నీకు చెప్పింది? ఏ లంచా అవుతుందా? నువ్వెవడురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? సో ఇక్కడ ఈ ఘటనని మనం 4 కోణాల్లో విశ్లేషించుకుంటే, ఒకటి అరవ శ్రీధర్ యొక్క వాదన, 2 ఆ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణలు, 3 జనసేన పార్టీ ఆ నాయకులు చేస్తున్నటువంటి వాదన, అట్లాగే వాళ్ళ తల్లి చేస్తున్నటువంటి వాదన. ఇట్లా 4 కోణాల్లో ఈ ఘటనని మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు ప్రధానంగా ఏ ఒక్కరు కూడా మనకు తెలిసిందే, ఒక చేత్తో ఎంత ఊపుకునే సౌండ్ రాదు. 2 చేతులు ఇలా కొట్టుకుంటేనే సౌండ్ వస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో అరవ శ్రీధర్ మరి ఎందుకు ఆ అమ్మాయి నిజంగానే జనసేన నాయకులు చెప్తున్నట్టుగా హనీ ట్రాప్ చేశారు అనంటే, ఆ హనీ ట్రాప్‌లోకి ఈయనెందుకు పడ్డాడు? ఈయన ఎందుకు ఆధారాలు ఇచ్చినట్టు? ఆయన లింగ ప్రదర్శన చేస్తేనే కదా ఆ వీడియో స్క్రీన్ రికార్డ్ అయ్యి వాట్సాప్ కాల్స్, చాట్స్ ఇవన్నీ లీక్ అయిన తర్వాత కదా అదంతా వచ్చింది. ఆఖరికి స్నానం చేస్తున్న సందర్భంగా కూడా వీడియో కాల్ చేస్తున్నారు అనంటే ఇది ఖచ్చితంగా అరవ శ్రీధర్ చేసినటువంటి తప్పే కదా! మరి ఆ అమ్మాయికి ఒక హస్బెండ్ ఉన్నాడు. మరి ఒక కొడుకున్నాడు. ఒక ఫ్యామిలీ ఉంది. మరి అటువంటి సందర్భాల్లో అరవ శ్రీధర్ ఎంతకు తెగించి ఉంటే అంత ఘాతుకానికి పాల్పడతాడు. ఇది ఒక కోణం. ఇక రెండో కోణం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం ఆరోపణ చేస్తుంది? నేనొక చిరు ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. నా ఉద్యోగి విధులకు ఆయన బెదిరించాడు, టార్చర్ చేశాడు. 5 సార్లు అబార్షన్ చేయించాడు. నాకు ఫేస్‌బుక్‌లో పరిచయము. సరే, ఫేస్‌బుక్‌లో పరిచయం. మరి ఫేస్‌బుక్‌లో పరిచయమైనటువంటి ఒక స్ట్రేంజర్ వ్యక్తితో, ఒక ఎమ్మెల్యేతో మీరెందుకు చాటింగ్ చేశారు? ఇది కూడా ఒక పాయింటే కదా! మరి ఈ కోణంలో చాటింగ్ చేయటమే గాకుండా, ఒక స్ట్రేంజర్ న్యూడ్ వీడియో కాల్స్ అడిగితే కూడా నేను పంపించలేదు అని చెప్తున్నటువంటి ఈమె, మరి ఆమె అవతల వ్యక్తి వీడియో కాల్‌లో న్యూడ్‌గా ఉన్నప్పుడు, మరి నువ్వు ఆ వీడియో కాల్‌ని ఎట్లా ఎంటర్‌టైన్ చేసావు? ఎందుకు ఎంటర్‌టైన్ చేసావు? మరి దీంట్లో నీ బుద్ధేమైంది? దీని వెనకాల ఏమన్నా హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా? అంటే కావాలని అరవ శ్రీధర్‌ని ఇరుకునబెట్టే ప్రయత్నం ఏమన్నా చేశారా వీడియో రికార్డింగ్ చేసి? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మూడో కోణం జనసేన కోణం. జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? 25,00,00,000కు సంబంధించినటువంటి ఆమె డిమాండ్ చేసిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆ అమ్మాయి గతంలో ఒక జర్నలిస్ట్‌ని బెదిరించినటువంటి వీడియోని కూడా తెర ముందుకు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఏకంగా రౌడీ లేడీ డాన్ లాగా నాన్ చాక్ పట్టుకొని, అంటే మామూలుగా ఈ కరాటీ, కుంగ్-ఫు ఇటువంటివి చేసేవాళ్ళు నాన్ చాక్ వాడతారు. అలాంటి నాన్ చాక్ చేతిలో పట్టుకొని ఒక జర్నలిస్ట్ మీద దాడికి పాల్పడింది. ఆ వీడియో నిజంగా చాలా చూస్తే ఎంత ఫెరోషియస్‌గా అనిపిస్తుంది. అంటే ఒక మహిళలాగా ఆమె ప్రవర్తన లేదు. ఆమె నిజంగానే ఒక లేడీ డాన్ లాగా ఆమె మాట్లాడినటువంటి భాష గాని, ఆమె తీరు గాని, జర్నలిస్ట్ చేతులు కట్టుకొని కూర్చుంటే ఈ అమ్మ నిలబడుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అది కూడా ఏంటి? ఇటువంటి వార్తలు రాసినందుకే. అంటే నేను నా భర్తతో సంవత్సరం 2 ఏళ్లుగా అసలు మాట్లాడలేదు. నువ్వు వార్త రాయటం, నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే నా ఫీలింగ్స్‌ని పోస్ట్ పెట్టుకున్నందుకు, నువ్వు మాట్లాడినందుకు ఈ విధంగా చేస్తావా? నన్ను ఇట్లా నువ్వు వార్త రాయటం ఎంతవరకు కరెక్టు? అంటే నాకు ఫేస్‌బుక్‌లో పెట్టుకునే, లేకుంటే నా స్వేచ్ఛ, నా భావాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ నాకు లేదా అంటూ కూడా జర్నలిస్ట్ మీద విరుచుకుపడింది. దాన్ని మళ్ళీ వీడియో తీయటం, బెదిరించటం, ఇటువంటి బెదిరింపులకు పాల్పడినటువంటి సంఘటన. ఆ టైంలో కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సంభాషణ వచ్చింది. అంటే అప్పుడు ఆ జర్నలిస్ట్ రాసినటువంటి వార్తా కథనం ఏంటో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కథనం నాకు తెలిసి ఈ అమ్మాయి ఇటువంటి రంకు భాగవతాన్నే ప్రొజెక్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. అందుకని ఆ అమ్మాయి
దాన్ని ఆ జర్నలిస్ట్ని పిలిపించి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం, అతను చేతులు కట్టుకొని కూర్చుంటే అతని మీద దాడికి పాల్పడటం, ఇవన్నీ చేసినటువంటి సందర్భం. మరి ఒకసారి ఆ వీడియో చూడండి. ఎంత అంటే ఒక రకంగా ఎంత ఘోరాతి ఘోరంగా ఒక జర్నలిస్ట్ని పట్టుకొని ఎట్లా బిహేవ్ చేసిందో ఒకసారి ఆ వీడియో చూడండి మీరే. ఈరోజు నేను చెప్పానా? నేనేమన్నా చెప్పానా నీకేమని? ఆ? ఈరోజు నీకేమన్నా చెప్పాను నీకేమని? ఆ? నీకేమన్నా చెప్పాను నీకేమన్నా? ఆ? ఏమి చెప్పాను ఇక? ఎందుకు చేశావా? నా ఫేస్బుక్ లో ఉన్నాను కదా డౌన్లోడ్ చేయడానికి. శివారెడ్డికి నీకు ఏం సంబంధం రా? ఆడ నేనేదో గొడవ పడుతున్నావు. నీకెందుకురా? నీకెందుకు? ఆ? నీకెందుకు నేస్తావురా? నేను చెప్తాను నీకు. ఏమిటి? నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు. You spill the beans, right? నువ్వు చెప్తేనే వేస్తాము అనేసి నిన్న నీకు నేను చెప్పాను. ఏమని? ఏ లజ్జ అవుతుందా నీకు చెప్పింది? ఏ లజ్జ పడుతురా? నువ్వెవడురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? ఆ? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఏ లజ్జ పడుతురా నేను ఏమన్నాడు? ఎవడో ఇన్ఫ్లుయెన్స్ కదా? ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా. మరి ఈమె గారు నిజంగానే అరవ శ్రీధర్ చెప్పినట్టుగా ఇంత ఒక రకమైనటువంటి వాదన, మాట్లాడే విధానము, ఇంత ఇండిపెండెంట్గా, ఇంత అవుట్ స్పోకెన్గా, ఇంత రౌడీ లాగా, లేడీ డాన్ లాగా వ్యవహరిస్తున్నటువంటి ఈమె అరవ శ్రీధర్ టార్చర్ చేస్తే ఒకసారి కాదు 5 సార్లు అభాషణ చేయించాడు నాకు అంటే మరి ఇందులో వాస్తవం ఎంత? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్, ప్రశ్న అందరి మధ్యలో రైజ్ అవుతా ఉంది. అంటే నేను ఎందుకు అన్ని స్టాండ్స్ చెప్తున్నానంటే ఇది ఒక రాజకీయంగా కాకుండా ఇష్యూ బేస్డ్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఖచ్చితంగా ఇటువంటి అక్రమ సంబంధాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి అది కూటమి ప్రభుత్వానికో లేకుంటే జనసేన పార్టీకో నష్టం కలగకూడదు, లేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా లాభం చెందకూడదు. ఈ ఘటన కేవలం రాజకీయాలకు అతీతంగా కేవలం అక్కడ జరిగినటువంటి రైల్వే కోడూరు ఇష్యూ వరకే మనం దీన్ని కన్ఫైన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఏం రాజకీయ ఉద్దేశాలు అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా రాజకీయంగా రాజకీయ పార్టీలు వాడుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. మరి ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వాడుకుంటున్నారంటానికి ఇది నిన్న అవుట్ బ్రోకన్ అయిందే ఖచ్చితంగా సాక్షి మీడియాలో అమ్మాయి మాట్లాడటం. మరి దీని వెనకాల ఏమన్నా రాజకీయ ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? జనసేనని అరవ శ్రీధర్ని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనని ఇబ్బంది పెట్టే ఒక వ్యూహం ఏమన్నా ఉందా? దీని వెనకాల ఏమన్నా ఎజెండా ప్రకారమే ఇదంతా జరిగిందా అనేది కూడా ఒక డౌట్ రైజ్ అవుతా ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ తల్లి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది. సాయం కోసం వస్తా ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకు ఏమి తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. తల్లి ఏమంటున్నారు? నా కొడుకు అమాయకుడు, చాలా అసలు ఏమీ తెలియదు, కావాలనే ప్రతిష్ట భంగం కలిగించేందుకు మా కొడుకు మీద ఇటువంటి చేస్తారు. అర్ధరాత్రులు కూడా ఇంటికి వచ్చేది, టార్చర్ చేసేది. మరి టార్చర్ చేసిన రోజు ఇదే తల్లి వారించాల్సినటువంటి అవసరం లేదా? ఎందుకమ్మా నువ్వు అర్ధరాత్రి వస్తున్నావు? నీ స్నేహం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నా కొడుకుతో నీకు ఎటువంటి సంబంధం ఉంది? మరి తల్లిగా ఆ అమ్మాయిని కొంత దండించాల్సినటువంటి అవసరం ఉంది. అరవ శ్రీధర్నికి కూడా కొంత ఎంత ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే తల్లే కాబట్టి ఖచ్చితంగా గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు జనసేన నాయకులు ఏం చెప్తున్నారు? 25 కోట్ల డిమాండ్, ఇది హనీ ట్రాప్. బాగుంది, హనీ ట్రాప్ అని అనుకుందాం కొద్దిసేపు. హనీ ట్రాప్ అయినప్పుడు మరి మీ పార్టీ జనసేన నాయకులు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లింగ ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు వీడియో కాల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఖచ్చితంగా ఒక అమ్మాయి ఆపదలో ఉన్నా, లేదు అంటే కొంత అవుట్ స్పోకన్గా ఉంటే ఆ అమ్మాయిని వాడుకుందామనే దురుద్దేశం ఖచ్చితంగా అరవ శ్రీధర్కి ఉంది. అందుకనే న్యూడ్ ఫోటోలు అడగటం, న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడటం, ఆ అమ్మాయిని కొంత గోకే ప్రయత్నం చేశాడు. ఇది అవునన్నా కాదన్నా వాస్తవం, మనకు ఆ వీడియోలు చూస్తే కనిపిస్తుంది. మరి అటువంటి సందర్భాల్లో మరి అక్రమ సంబంధాల కోసం రాజకీయ పార్టీలు ఇప్పుడు కేర్ఫుల్గా ఉండండి అంటే అటువంటి ఘటనలకు మీరు పాల్పడొద్దని జనసేన చెప్పలా. ఒక వారం రోజుల క్రితం ఒక నోట్ రిలీజ్ చేసి జనసేన మీరు అటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇతర పార్టీలు మీ మీద కన్నేశాయి, అంతేగాని మీరు చేయొద్దని చెప్పలా.
ఇటువంటి అక్రమ సంబంధాలు, ఇటువంటి వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని జనసేన నోట్ రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు జనసేన ఖచ్చితంగా అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ ఉంది. మరి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అరవ శ్రీధర్ ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీపీ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఆయన చెప్తున్నాడు డీప్ ఫేక్ వీడియో ఇదంతా అని కూడా. ఒకవేళ ఇదే డీప్ ఫేక్ వీడియో అయితే మరి గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఆనాడు గోరెంట్ల మహాదేవ్ చేసింది. మరి ఆ రోజు వాళ్ళు కూడా ఎంక్వైరీకి వేశారు. ఆ రోజు దాన్ని పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ కప్పిపుచ్చుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు విస్తృతంగా గోరెంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున చాలా జిగుప్సాకరమైనటువంటి వీడియో అని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాడు అరవ శ్రీధర్ చేసినటువంటి ఒప్పు అయితే ఆనాడు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ చేసింది ఎట్లా తప్పు అవుతుంది? మరి ఆ రోజు ఒక స్టాండు, ఈ రోజు ఒక స్టాండ్. అంటే పార్టీలకు అతీతంగా మనకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా స్పందిస్తామా? ఏ ఘటనైనా ఘటన కోణంలోనే చూడాల్సినటువంటి బాధ్యత, అవసరం రాజకీయ పార్టీలకు లేదా? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి అరవ శ్రీధర్ది తప్పు ఉంది. ఇందులో ఈ అమ్మాయిలో కూడా ఖచ్చితంగా ఏదో దురుద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ దాకా దారి తీసింది ఈ ఘటన అని స్పష్టంగా చెప్పక తప్పదు. అయితే ఈ ఘటనని చర్యలు తీసుకోకుండా ఇలానే వదిలేస్తే ఇటువంటి ఎమ్మెల్యేలు, ఇటువంటి ప్రజాప్రతినిధులు, ఎందుకంటే 2 లక్షలకు పైగా ఓటర్లు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాలో మా ప్రజా ప్రతినిధి అని అతన్ని ఓటేసి ఎన్నుకున్నటువంటి నాయకుడు, అక్కడ ఆ యొక్క నాయకుడే మహిళల పట్ల ఇటువంటి విధానము, ఇటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తూ ఉంటే ఇక జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన విధానాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? లేదు అనంటే ఆ యొక్క ప్రజల నమ్మకం ఏం కావాలి? ఏం అభివృద్ధి కోసం ఇప్పుడు ఇటువంటి ఘటనకు తెరలేపారు ఆ ఎమ్మెల్యే అరవ శ్రీధర్? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అరవ శ్రీధర్ అయ్యాడు, రేపు ఇంకొకరు అవుతారు. గతంలో గోరెంట్ల మాధవ్ అయ్యాడు, లేదు అంటే అప్పట్లో సత్యవేడి ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు అయ్యాడు. ఇటువంటి ఘటనలు పూర్తిగా సరే అనాలిసిస్ చేయాలి. ఏం జరిగిందని 2 కోణాల్లో, అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి, విచారణ జరగాలి. కానీ విచారణ జరిగేటప్పుడు రిపోర్ట్ వచ్చే లోపుగానే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి శిక్ష ఏంటి? ఒక ప్రజాప్రతినిధిగా ఇతను ఆ యొక్క నియోజకవర్గానికి అవసరమా కాదా, అంటే అతనికి అర్హత ఉందా అని ఒక్కసారి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఘటన, ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఎవరిది తప్పు అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.